నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వరంగల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం రైతు వేదికల వద్ద రైతన్న సన్నాహక సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. దాంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. జన్నారం నుంచి కడెం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంచిర్యాల నుంచి నిర్మల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్లలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నానని వరంగల్ మాజీ డీసీబీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కేటీఆర్ ఎప్పుడైనా వ్యవసాయం చేసావా అని, రాష్ట్ర ఏర్పాటులో నీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడన్నారు. యానాం ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలిన ఓ యువతి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాలీవుడ్ సినిమా హాచీకో తరహాలో ఆమె పెంపుడు శునకం యజమాని కోసం ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూస్తూ కూర్చోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు కాబట్టే జగనన్న సురక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లి మున్సిపాలిటీలోని 29వ వార్డులో జగనన్న సురక్ష పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీన వెంకటగిరిలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రకాశం ఖమ్మంలో తోడికోడలు తొట్టిందని జియో సెల్ టవర్ ఎక్కి ఓ మహిళ నిరసనకు దిగింది. తోడికోడలు స్వగ్రామమైన పెద్దారవీడులో లక్ష్మీబాయిపై కేసు పెట్టగా విచారణకు పెద్దారవీడు పోలీసులు పిలిచారు. దీంతో ఖమ్మం వరకు వచ్చిన లక్ష్మీబాయి స్థానిక జియో టవర్ ఎక్కి నిరసనకు దిగింది. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో ఆగస్టు 10న న్యూఢిల్లీ పార్లమెంట్ భవనం ముందు జరిగే మహాప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపాలని రైల్వే కార్మికులకు రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పిలుపునిచ్చారు. ఆశా వర్కర్స్కు సంబంధం లేని పనులు చేయించడం ఆపాలని, పనిభారం తగ్గించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మి, అమరావతి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా సురక్షితమైన త్రాగునీరు కల్పనకు కృషి చేస్తున్నట్లు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో ఓ భారీ ముసలి కలకలం రేపింది. పెద్ద మండది మండలం అమ్మవారి గ్రామంలో పెద్ద ముసలి ఒకటి స్థానికులను భయపెట్టింది. విట్ట శ్రీనివాసరెడ్డి అనే రైతు పొలంలో ముసలిని చూసి గ్రామస్తులు భయపడిపోయారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. పవన్ తైతక్కలాడితే ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటీర్ల ద్వారానే పథకాలు అందజేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జేడీకి మద్దతు ప్రకటించి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, లేకపోతే జూలై 28వ తేదీన 24 గంటల జీడీ దీక్షలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి తులసిదాస్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరువాపురం గ్రామానికి చెందిన రఫీక్ అనే యువకుడు పోలీసుల దెబ్బలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. అది గమనించిన తల్లిదండ్రులు యువకుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తు ఎంతకైనా తెగించేలా చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. బీర్ కోసం యువకుడిని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేటలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా డోన్లో పిక్ పాకెటింగ్కు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగ శాస్త్రం విధానంలో విక్షోక్సేన ఆరాధన, పుణ్యాహవచానాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మొదటి ఘాటు రోడ్డులో 17వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జు అయింది.